ఏమి డాడీ పిలిచారట? నీ డాడీ ఇంకా బ్రతికే ఉన్నాడు, ఒక్కసారి చూసిపోమని. డాడీ ఏమిటా మాటలు? లేకపోతే ఏమిటమ్మా, అసలే నువ్వు కనిపించడం అపురూపం అయిపోయింది. ఒకవేళ కనిపించినా ముక్తసరిగా 3 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతావు. అబ్బే అదేం లేదు డాడీ, ఈ మధ్య నా ఒంట్లో బాగుండలేదు. అవునమ్మా, నాకు తెలుసు. ఇదిగో గోచార శని, లగ్న స్థితికి కుజవేధ. అందుకనే నీ పెళ్లి త్వరగా చేయాలని నా తాపత్రయం. ఇదిగో ఇవన్నీ నాకు నచ్చిన సంబంధాలు. ఇందులో నీకు నచ్చిన వాడెవరో చెప్పు. ఇప్పుడు నా పెళ్లికి ఏమంత తొందర వచ్చింది డాడీ? ముందు నీ ఆరోగ్యం బాగుపడి. అరుణ, ఈ శరీరానికి ఇంకా బాగుపడ్డం అంటూ లేదమ్మా. ఎప్పుడు బయటపడుతుందా అని. డాడీ ఈలోగా ఆ 4 అక్షంతలు నీకు వేసేస్తే తృప్తిగా వెళ్ళిపోవచ్చు. చెప్పమ్మా, నీకెవరు నచ్చారో చెప్పు. అంకుల్ని కూడా రానివ్వు డాడీ. వాడెందుకు వస్తాడమ్మా? వాడికి నువ్వు నేను అక్కర్లేదు. వాడి ప్రపంచం అంతా ఇప్పుడు వాడు, వాడి కొడుకు. ఏమిట్రా నిష్ఠురాలు ఆడుతున్నావు? నీ విషయం కాదులే, నా సొంత విషయం, అరుణ పెళ్లి విషయం. నిర్ణయం చేసావా? ఏ, నువ్వు పట్టించుకోకపోతే పెళ్లి ఆగిపోతుంది అనుకున్నావా? నా మట్టుకు నేను ఒక నిర్ణయం చేసుకున్నాను. కావాలంటే నువ్వు అమ్మాయి ఆలోచించుకుని మీ నిర్ణయం కూడా చెప్పండి. అమ్మారుణ, నాన్నగారికి నచ్చినంత మాత్రం నీకు నచ్చాలని ఎక్కడా లేదు. నీకు ఇష్టం లేకపోతే ఈ సంబంధం నాకు ఇష్టం లేదని నువ్వు గట్టిగా చెప్పచ్చు. గదిలోకి వెళ్ళి ఆలోచించు. ఏరా, ఏమిట్రా? అమ్మాయి పెళ్లి కావడం నీకు ఇష్టం లేదా? పెళ్ళంటే 1000 ఏళ్ల పంటరా. అదంతా నాకు తెలుసురా. వాటన్నిటికీ జాతకాలు బాగా కలిసినాయి. ఒరే చూడరా, జాతకాల్లో నీకు కనిపించినవి చాలా జరుగుతున్నాయిరా. డామ్ ఇట్, నాకు తృప్తిగా ఉంది. ఒరే, ఈవేళ పంచమి, శుక్రవారం, మంచి రోజు. ఏదో ఒకటి తెలుసుకురారా. వెళ్ళరా, వెళ్ళు. రైట్. మనం ఓడిపోయాం. డాడీతో నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఏమిటి? నిజం చెప్పి వాడి ప్రాణం నిలువునా తీయాలనా? లేకపోతే ఎంతకాలం మనలా నాటకం ఆడతాం? ఎంతకాలమైనా సరే వాడి క్షేమం కోరి సాగినంతకాలం ఈ నాటకం ఆడాల్సిందే. లాభం లేదు. నేను డాడీని మభ్యపెట్టినా నువ్వు లోకాన్ని నమ్మించలేవు. రేపో మాపో పిన్ని హాస్పిటల్ నుంచి వస్తుంది. 3 నెలలైనా తిరగకుండానే 2 బిడ్డల తల్లిగా ఇంటికి వస్తే లోకం ఏమనుకుంటుంది, ఎలా నమ్ముతుంది? అరుణ, అందుకే ఈ సమస్యను దేవుడే పరిష్కరించాడు. అంకుల్, బాబుకి ఏమైంది? ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడో తెలియదు. మన కళ్ళకు దూరం ఎక్కడో ఉన్నాడు. అంకుల్, ఏం జరిగింది? అరుణ, ఆసుపత్రి నుంచి పాపను ఎవరో మాయం చేశారు. ఊరుకో. దేవుడు ఏం చేసినా మన మంచికి. ఇదేనా మంచి? నన్ను కన్న బిడ్డలా కాపాడిందే అలాంటి ఉత్తమురాలు కడుపు కోతతో రగిలిపోవడం మంచా? ఎవరు ఏమైనా నా బ్రతుకు రచ్చకెక్కలేదనుకోవడం మంచా? లేదు, ఆ తల్లి బిడ్డలు వేరు కావడానికి వీల్లేదు. ఆ పాప ఎక్కడున్నా వెతికించి పిన్నికి దక్కించాలి. నేను డాడీ ఏమైపోయినా పర్వాలేదు. ఆ మాట ఇంకొకసారంటే నేను సహించేది లేదు. ఈ పాప ఒక్క క్షణం కూడా నేను చూడలేదు. కానీ ఎన్ని సంవత్సరాలుగా నిన్ను నా కంటికి పాపలా పెంచాను. శరీరాలు వేరయ్యి సీత నేను ప్రాణం ఒకటిగా బ్రతికాను. ఈనాడు ఆ పురిటి గుడ్డునే కాదు, నా ప్రాణాలైనా వదులుకోగలడు. కానీ మీ ఇద్దరిలో ఎవరిని వదులుకోగలరు? నా వదులుకోగలరు. అయ్యో, ప్రాణాలు తినేస్తున్నారా? యాడకరా. మీరు 100 చెప్పండి, 1,00,000 చెప్పండి. వీడు శ్రీనివాసరావు బిడ్డ అంటే నమ్మలేకుండా ఉన్నాను. అయ్యో, శ్రీనివాసరావు భార్య లలితాదేవి పార్వతీ నర్సింగ్ హోమ్ లో స్వయంగా ప్రసవించిందే. అయితే మరి అప్పుడు ఉయ్యాల్లో వేసిన బిడ్డ? కోసి పిచ్చిదానా, అది సాళవా పంట, ఇది దాళవా పంట. పోదురు, మనుషులు కూడా సంవత్సరానికి 2 సార్లు కంటారా ఏమిటి?
మీది మరీ విచిత్రం. ఆ చిత్రం ఏమిటో తెలుసుకోవాలనే కదటే వీడినెత్తుకొచ్చింది. వీడి పీక నొక్కుతూ ఉంటే వాడి సంగతి ఆ శ్రీనివాసరాజే కక్కుతాడు. ఆ? సాహసం చేస్తావని నాకు తెలుసు. ఈ పాపకు నీకు ఏమిటి సంబంధం? లలితను దగ్గరుండి హాస్పిటల్లో చేర్పించింది నువ్వే కదూ? ఆవిడ 9 నెలలు మోసి కన్న పసిబిడ్డ వీడే. అయితే వాళ్ళ బిడ్డగా చలామణవుతున్న ఆ పాప ఎవరు? తెలీదు. నీకు తెలుసు? తెలీదు. నువ్వు ఇలా ఎందుకు చెప్తావు? వీడు నా చేతుల్లో గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదులుతుంటే అప్పుడు చెప్తావు. ఏమిటంట? బాబుకేదో అయిందండి. ఏదో జరిగిందండి. ఏదో పీడకలు చుట్టూ. కాదండి, కన్న తల్లి పాసు మీకు అర్థం కాదండి. లలిత, కన్న తండ్రిగా నాకు మాత్రం పాశం లేదంటావా? బాబు ఏమైనాడో ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. నేను విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అది నీ పాప. నువ్వు చెయ్యరాని పాపం చెయ్యడం, ఆ శ్రీనివాసరావు చక్రం అడ్డం వేసి నీ పరువుని నీ పాపని కాపాడడం, మీ నాన్న దృష్టిలో ఈ లోకం దృష్టిలో నిన్నింకా కన్నెపిల్లగానే నిలబెట్టడం. శాబాష్, గంధం బాగానే నడిపారు. మావయ్య, నీకు ఆ జన్మాంతా రుణపడి ఉంటాను. ఆ దేవతామూర్తికి అన్యాయం చేయకు. వాళ్ళ పాపను వాడికి ఇచ్చారు. పిచ్చిదాన, ఇంత సులభంగా ఇచ్చేయడానికా అంత కష్టపడి తీసుకొచ్చింది? అయితే ఈ పాపనేం చేస్తావు? నువ్వు నా మాట వింటానంటే ప్రాణాలతో విడిచిపెడతా. అయితే చెప్పు. నా కోసం అష్ట కష్టాలు పడిన ఆ పుణ్య దంపతుల కోసం ఏమైనా చేస్తాను. వాళ్లకు లేక కలిగిన ఈ పసికందు కోసం ప్రాణాలైనా ఇస్తాను. అంత పెద్ద త్యాగం చెయ్యక్కర్లేదు. మా రాంబాబును పెళ్ళాడు. మావయ్య, అంతేకాదు, ఈ పెళ్లికి మీ నాన్న నొప్పించే బాధ్యత కూడా నీది. మావయ్య, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడి నా పరిస్థితి అంతా తెలిసి కూడా నన్నెందుకు ఇలా బాధ పెడతావు? నా మీద ఏమైనా కక్ష ఉంటే నన్ను కాల్చి చంపే. అంతేకాని కళ్ళు కూడా తెరవని ఆ నెత్తరు గుడ్డును నా జీవితానికి ముడిపెట్టి నన్నెందుకు ఇలా హింసిస్తావు? అరుణ, ఆఖరిసారిగా చెప్తున్నాను, నా మాట విన్నావా? ఈ పాపను ప్రాణాలతో తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెడతాం, లేదా పాప శవాన్ని వాళ్ళ చేతులతోనే మట్టి చేయిస్తాం. నేను చేసిన పాపాలు చాలు. ఈ ప్రపంచంలో అన్నీ పోగొట్టుకొని ఒక్క నాన్న కోసం జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. ఈ కట్టును పసుపు కుంకుమలతో అలంకరించి ఇంకా నన్ను నరక కోపంలోకి తొయ్యకు మావయ్య. అదే నీ సమాధానం అయితే ఇక 2 క్షణాల